ఫౌండర్ ప్రెసిడెంట్ ఫర్ ఆల్ ఇండియా క్రిస్టియన్ రైట్స్ కౌన్సిల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండబడినటువంటి క్రైస్తవ సమాజం అంతటి తరపున పాస్టర్ ప్రవీణ్ పగడాల వారి కుటుంబానికి క్రైస్తవ సమాజం యావత్తు మా తీవ్రమైన ప్రకారాన్ని తెలియజేస్తున్నారు. ఆయన మరణం వెనుక అనేకమైన అనుమానాలు ఉన్నాయి కాబట్టి మా అనుమానాన్ని నివృత్తి చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి పారదర్శకమైనటువంటి దర్యాప్తును జరిపించి అనేకమైనటువంటి అనుమానాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో మా అనుమానాలన్నీ తీర్చి పెట్టాలని మేము ప్రభుత్వం వారిని బ్రతుకులాడుతున్నాం. శాంతి కాముకులైనటువంటి క్రైస్తవ సమాజాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న అనేక మంది మత ఛాందస్యవాదులను ఉద్దేశించి అనుమానాలు ఏవైతే మేము వ్యక్తపరుస్తున్నామో అవునా కాదనే విషయం అది క్లియర్ అవ్వాలని ఆశపడుతున్నాం. ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారిని చంపుతామన్న వారు అనేకులు ఉన్నారు, నానా రకాలుగా చంపుతామనేవారు అనేకులు ఉన్నారు. సోషల్ మీడియా మాధ్యమాలు ఇందుకు సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి. ఇప్పటికీ కూడా కొన్ని పోస్టులు పెట్టి వాటిని డిలీట్ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అనేకమైనటువంటి మంది ఒత్తిడికి గురి చేసి చంపుతామని బెదిరించిన సందర్భాలు ఉన్నాయి. ఇంత కిరాతకంగా మరణించినటువంటి ఈ పరిస్థితిని చూసి ఇది సహజమైన మరణము అని ఎట్లు అనుకోవాలి అనే ఒక ప్రశ్న మా అందరి మధ్యలో ఉంది. ఇది కావాలని చంపినటువంటి విధంగా ఇది హత్యగా కనిపిస్తుంది కాబట్టి లోతైనటువంటి పరిశోధన చేసి నిజానిజాలు తేల్చి చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని, ప్రభుత్వమే అందుకు బాధ్యత తీసుకొని మా అనుమానాన్ని నివృత్తి చేయాలని మేము కోరుకుంటున్నాం. ఓకే గారు, ఎన్ఎస్ఎస్ నైస్ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్, అలాగే మొదటి సార్ పాస్టర్స్ ప్రెసిడెంట్. నిన్న పగడాల ప్రవీణ్ గారిది నిన్న రాజమండ్రిలో ఒక యాక్సిడెంట్గా క్రియేట్ చేశారు. కానీ అది యాక్సిడెంట్ కాదు, హత్య జరిగిందని మేమైతే చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే బైక్ మీద పడిపోయేటప్పుడు ఎక్కడ ఏమి జరగలేదు, కానీ హెల్మెట్ వేసుకున్నప్పుడు ముఖం అంతా కూడా నుంచేసి ఆ రాడ్ల మీద కొట్టి ఆ పెదవులు కట్ చేసి నాలుగు కూడా కట్ చేసినట్టు మాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే మొదలు అన్నారు, ఎందుకంటే నీకు నాలుగు కోస్తానని నేను కళ్ళు పీకేస్తానని చెప్పారు కాబట్టి ఈరోజు మాకు అనుమానం ఉంది కాబట్టి సబ్ పంచాయతీ పెట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్లో అది కరెక్ట్ కాదు, కరెక్ట్ నిజాలు చెప్పాలని చెప్తున్నాం. ప్రభుత్వాన్ని కోరడం జరిగింది, అలాగే పోలీసులకు మా సహకరించమని చెప్తున్నాం. అలాగే సీఎం గారు కూడా చంద్రబాబు గారు మా స్పందించారు. ఇది సిబిసిఐడికి ఇచ్చి తొందరలో ఇంటర్గేట్ చేసి ఇది ఎంతవరకు జరిగింది, ఎలా జరిగింది అనేది బయటపెడిస్తే బాగుంటుంది. ఎందుకంటే మాకు బయటకు వెళ్ళడానికి కూడా అనేక మందికి ఇప్పుడు హిట్ లిస్ట్లో ఉన్నారు. నెక్స్ట్ ఫేస్బుక్లో యూట్యూబ్లో కూడా పెడతాం, తర్వాత వాడని చెప్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అండి? ఈరోజు క్రైస్తత్వం మనిషికి మేలే చేస్తున్నప్పుడు కీడు చేయదు. మేము అందరినీ బాగుపడమని చెప్తాంతో పాడైపోవడం చెప్పట్లేదు. కానీ మా మీద మరి ఎందుకో అంత పగ పెట్టుకున్నారో తెలీదు. మేమైతే హైందువులు ప్రేమిస్తున్నాం, హిందూస్ ప్రేమిస్తున్నాం, ముస్లిమ్స్ ప్రేమిస్తాం, అందరినీ ప్రేమిస్తాం. మా వల్ల దేశాన్ని మంచిగా చెప్పాలి, కీడు జరగదు. కాబట్టి ఈరోజు పాత్రికేయ మీటింగ్లు అందరూ వచ్చిన మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, అలాగే ప్రింట్ మీడియా మిత్రులకి కోరుకునేది ఏంటంటే న్యాయం కోసం మీరు పోరాడుతాం. మాకు మీరు సహకరించండి, ఉన్నట్టు రాస్తే చాలా మెచ్చుకుంటాం. ఎందుకంటే ఇలా ఎవరికి జరగకూడదని కోరుతున్నాం. ప్రభుత్వం కూడా మాకు సహకరించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. మీడియా ముఖంగా యావత్ క్రైస్తవ సమాజం నుంచి విశాఖపట్నం నగరంలో, మహానగరంలో ఉండబడినటువంటి పాస్టర్లు, బిషప్లు, ఆర్చి బిషప్లు, పెద్దలు, నాయకులు, సమాజాన్ని ఉద్ధరించేటువంటి అనేకమైనటువంటి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి సేవకుల తరపు నుండి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి కుటుంబం తరపున మేము మా యొక్క ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నాం. అనుకోని రీతిగా ఆయన మరణించడం, ఆయన మరణం వెనక అనేకమైన చీకటి కోణాలు ఉన్నాయన్న విషయాన్ని స్పష్టంగా చూడడం జరుగుతుంది. కాబట్టి అక్కడ చూసే సీన్లు చూస్తే చిన్నపిల్లవాళ్ళు కూడా చెప్తారు అక్కడ హత్య జరిగిందని. అలాంటి అనుమానాలు మాకు ఉన్నాయి. కాబట్టి ఈ అనుమానాలన్నీ కూడా నివృత్తి
చేయబడాలని ఆశపడుతున్నాం. మరి ప్రభుత్వం వారు పారదర్శకంగా ఈ యొక్క పోస్ట్ మార్టం అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అనేక పర్యాయాలు క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవ గొంతులను అణచివేస్తామని, నులిమి వేస్తామని, చంపివేస్తామని అనేక మంది అనేక పర్యాయాలు వార్నింగుల రూపంలో చెప్పడం జరిగింది. సోషల్ మీడియా వేదికగా అంత మాత్రమే కాకుండా వారు ఉన్నటువంటి మరి ఛానళ్ళ మీడియా ముఖంగా అనేక మంది అనేక మార్లు క్రైస్తవ సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా మేమైతే దేవుడు మాకు ఇచ్చినటువంటి మా యొక్క సమాధానమును మేము కోల్పోకుండా వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయినా కూడా కక్ష సాధింపే పనిగా పనిచేస్తున్న వారు అనేక మంది ఉంటున్న ఈ పరిస్థితుల్లో అనుమానం పడక తప్పట్లేదు. కాబట్టి మా అనుమానాల్ని నివృత్తి చేస్తారని ప్రభుత్వం వారిని మేము కోరుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, అనేక మంది అనేక మార్లు మా సహోదరుడు ప్రవీణ్ పగడాల గారిని చంపేస్తామని బెదిరించి ఒత్తిడిని సృష్టించి భయానకమైన మాటలు మాట్లాడినా కూడా ఆయనకు దేవుడిచ్చినటువంటి ప్రయాణాన్ని ఆపక మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.